ఆమంచి కృష్ణమోహన్ చీరాలకు చేస్తున్న మంచి ఎంత? చిన్న ముంబైలో చేనేత కష్టాలు ఎందుకు తీరటం లేదు? మాస్టర్ వీవర్స్ నిర్బంధాల నుంచి నేతన్నలకు విముక్తి ఎప్పుడు? చేనేత పురిలో కట్టిన ఇళ్లు 5 ఏళ్లకే కూలటానికి కారకులెవరు? రాజీవ్ స్వగృహ కాలనీలో 100 ఇళ్లు ఖాళీగా ఎందుకుంటున్నాయి? ఎమ్మెల్యే గురించి జనం ఏమంటున్నారు? ప్రకాశం జిల్లాలో ఒంగోలు సహా మిగతా నియోజకవర్గాలు ఒక ఎత్తైతే చీరాల మరో ఎత్తు. ఇక్కడ వస్త్ర వ్యాపారం భారీగా జరుగుతుంది. అందుకే చిన్న ముంబై అని పిలుచుకుంటారు. స్థానికుల కంటే వ్యాపార పనుల కోసం రోజూ వచ్చిపోయే వాళ్లే ఎక్కువ మంది. ఇక్కడ హోల్సేల్ వస్త్ర వ్యాపారులకు ముంబై టెక్స్టైల్ ఇండస్ట్రీతో డైరెక్ట్ లింకులున్నాయి. మాస్టర్ వీవర్స్ పెట్టుబడులు పెట్టి స్థానికంగా ఉండే నేత కార్మికులతో పనులు చేయిస్తూ ఉంటారు. క్వాలిటీ జీడిపప్పుకు పేరున్న వేటపాలెం కూడా ఈ నియోజకవర్గం పరిధిలోనే ఉంది. చీరాల సెగ్మెంట్ లో 1,58,000 మంది ఓటర్లున్నారు. ఇందులో అత్యధికంగా 50,000 నేత కార్మికులవే. తర్వాత 37,000 మంది బీసీలున్నారు. ఎస్సీ ఎస్టీలు 32,000, రెడ్డి 10,000, కమ్మ 6,000, కాపు 8,000, ముస్లింలు 10,000 ఓట్లున్నాయి. ఇతర కులాల ఓటర్లు మరో 5,000 మంది ఉన్నారు. స్థానికంగా చేనేత కార్మికులు ఎక్కువే, వాళ్ల సమస్యలు ఎక్కువే. మాస్టర్ వీవర్స్ ఇచ్చే చాలీచాలని జీతాలతో ఇరుకిరుకు గదుల్లో బతుకుబండి నెట్టుకొస్తూ ఉంటారు. అందరికీ నేరుగా ఉపాధి కల్పిస్తామంటూ టెక్స్టైల్ పార్కు కోసం 2005లో ఆర్భాటంగా శంకుస్థాపన చేశారు. కానీ ఆ ప్రాజెక్టు శిలాఫలకం దగ్గరే ఆగిపోయింది. టెక్స్టైల్ పార్క్ వస్తే తక్కువలో తక్కువ 5,000 మందికి ఉపాధి లభిస్తుంది. 12 ఏళ్లు గడుస్తున్నా ఆ ఊసేలేదు. ఈ 12 ఏళ్లలో 8 ఏళ్ల నుంచి ఆమంచి కృష్ణమోహన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మొదటి 5 ఏళ్లు కాంగ్రెస్ తరపున ప్రాతినిధ్యం వహించగా 2014లో ఇండిపెండెంట్ గా గెలిచిన తర్వాత టీడీపీలో చేరారు ఆమంచి. అంత సుదీర్ఘకాల ఎమ్మెల్యేగా పనిచేసిన టెక్స్టైల్ పార్కు గురించి ఎందుకు పట్టించుకోలేదు అన్నది నేత కార్మికుల ప్రశ్న. ఆ చేనేత పార్కు ఎక్కడ వేసిన కొంగలి అక్కడే అన్న చందంగా అక్కడే ఉంది. మరి చేనేతల అభివృద్ధికి ఈ ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం ఏం చేసింది అనేది ప్రశ్నార్థకంగా మిగిలిపోయిందని చెప్పి చెప్తా ఉన్నాం. కాకపోతే నేత పరిశ్రమ అంటే వాళ్ళు పాలక్షణ వేస్తాం ఇక్కడ మేము వచ్చిన కాడి నుంచి. ఆడి పని కూడా ఇప్పుడు అయిపోయింది. కూలీలు తగ్గిపోయినాయి. చాలా ఇబ్బందిలో ఉంది పరిస్థితి. 2 నెలల క్రితం 760-80 రూపాయలు కొన్నారు చీర వచ్చి, ఇప్పుడు 680-660కే కొంటున్నారు. తగ్గింది. కూలీలు ఏమో మళ్ళీ వాళ్ళు 1,700 ఇస్తున్నారు. వాళ్ళకే గిట్టుబాటు కాటలు అమ్ముకునే వాళ్ళకి. అది పరిస్థితి చాలా దారుణంగా ఉంది. చేనేత కార్మికుల మరో ప్రధాన సమస్య ఇల్లు. మాస్టర్ వీవర్స్ ఇచ్చే చిన్న చిన్న గదుల్లోనే మగ్గంతో సహా బండి లాగిస్తూ ఉంటారు. 2009లో ఆమంచి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేటపాలెం మండలం చేనేతపురిలో పట్టాలిచ్చారు. ప్రభుత్వ నిధులతో ఇళ్లు కట్టారు. కానీ నిర్మాణ పనులు నాసిరకంగా జరగడంతో అప్పుడే కొన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి. గోడలకు పెద్ద పెద్ద పగుళ్లిచ్చి కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. అంత దారుణంగా ఉన్న ఇళ్లలో ఎలా ఉండాలన్నది కార్మికుల ప్రశ్న. కనీసం 1000 మంది నేత కార్మికులకు సొంత ఇంటి కల నెరవేరుస్తారని 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చారు ఎమ్మెల్యే. ఇంతవరకు ఆ ఊసేలేదు. చీరాలలోని మధ్యతరగతి ప్రజల కోసం చేనేతపురి సమీపంలో రాజీవ్ స్వగృహ ఇళ్లు కట్టారు. కొన్ని పూర్తవగా మరికొన్ని సగంలోనే ఆగిపోయాయి. పూర్తయిన ఇళ్లలో ఉండేందుకు కూడా లబ్ధిదారులెవరూ ముందుకు రావడం లేదు. చీరాలకు దూరంగా ఉండడం, మౌలిక వస్తువులు లేకపోవడమే ఇందుకు కారణం. ఇప్పుడు వీటిలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఇల్లు కట్టించినవి కూడా కొన్ని ఇప్పటికి 4 సంవత్సరాలు అటు 5వ సంవత్సరం అడుగు పెట్టింది. 5వ సంవత్సరంలో కూడా కొన్ని ఇళ్లు పగిలిపోయినాయి. కొన్ని ఇళ్లు వెనక రాళ్లు ఊడిపోయి కింద పడుతున్నాయి, గోడలు పగిలిపోయి ఉన్నాయి. దాన్ని మరమ్మతులు చేయమంటే ఇంతమందికి చేయించిన దాఖలాలు కూడా లేవు. టౌన్ కు ముఖ్యమైన సమస్య డంపింగ్ యార్డ్. ప్రధాన రహదారులు పక్కనే కూడా చెత్త కుప్పలు స్వాగతం పలుకుతాయి. దీనికి పరిష్కారంగా రామాపురం దగ్గర డంపింగ్ యార్డ్ ఏర్పాటైంది. ఇందులో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ను అమలు చేయబోతున్నారు. అది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే చీరాలకు చెత్త సమస్య నుంచి విముక్తి కలుగుతుంది. చీరాల మున్సిపాలిటీ ఏర్పడి కొన్ని దశాబ్దాలైంది. కానీ ఇప్పటి వరకు కూడా చీరాలలో మున్సిపల్ వేస్ట్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ మాత్రం లేదు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అతి కొద్ది మున్సిపాలిటీలో ఉన్నటువంటి విధానాన్ని కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహకారంతో ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. దశాబ్దాల తరబడి ఇబ్బంది పెడుతున్న కూరగాయల మార్కెట్ సమస్య పరిష్కారమైంది. 2 కోట్ల రూపాయలతో కట్టిన కొత్త మార్కెట్ బాగుంటుందంటున్నారు వ్యాపారులు. పాత మార్కెట్ మీద ఇప్పుడు మార్కెట్ బాగుందండి. ఎమ్మెల్యే గారు కట్టిన తర్వాత ఇప్పుడు బాగుంది. అదివరకు వర్షాలు తడుపుతా ఇదిగా ఉండేవాళ్ళం, ఇప్పుడు పర్వాలేదండి. ఈ నెహ్రూ కూరగాయల మార్కెట్ ఇది 2 సార్లు శంకుస్థాపన జరిగింది చీరాల్లో. ఈ 2 సార్లు శంకుస్థాపన అయినా కూడా ఈ రోజు వరకు కూడా ఎవరు కట్టించలేదు, ఎవరు నిర్మాణం చేయలేకపోయారు. అటువంటి కూరగాయల మార్కెట్ని మన ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ గారు
ప్రత్యేకంగా దగ్గరుండి ఏ విధంగా ఎవరికి ఇబ్బంది లేకుండా ఎవరి స్థానాలు వాళ్ళు కల్పిస్తూ లేటెస్ట్గా ఇంత మటుకు చేసిన కొత్తగా బ్రహ్మాండం కట్టించారు. యువతకు ఉపాధి కల్పనలో భాగంగా ఎమ్మెల్యే ఆమంచి సొంత నిధులతో 100 మందికి ఆటోలు కొనిచ్చారు. ఆ వర్గంలో ఇది ఎమ్మెల్యేకు ప్లస్ అయింది. మా ఆటో అందరికి యూనియన్ అందరికి ఆటోలు ఇస్తామని చెప్పి గెలిచిన తర్వాత 100 ఆటోలు అందరికి ఇచ్చారు. అలాగే అంతకుముందు మేము వేరే ఆటోకి డ్రైవర్కి చేస్తూ ఉన్నాము. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు 100 ఆటోలు ఇచ్చి మా డ్రైవర్లందరికీ ఉపాధి కల్పించారు. ఇక రాజకీయంగా చూస్తే ఇక్కడ ప్రతిపక్షం కంటే అధికార పార్టీలోని 2 వర్గాలే బలంగా ఉన్నాయి. 2014లో ఆమంచి కృష్ణమోహన్ ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. ఆయన మీద టీడీపీ తరపున పోతుల సునీత, వైసీపీ నుంచి ఎడం బాలాజీ పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత ఆమంచి టీడీపీలోకి వచ్చారు. ఆయన రాకను పోతుల వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. బ్యాలెన్స్ కోసం టీడీపీ నాయకత్వం సునీతకి ఎమ్మెల్సీ ఇవ్వడంతో గొడవ సర్దుమణిగింది. అయితే సందర్భం వచ్చినప్పుడల్లా 2 వర్గాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఇక ఎడం బాలాజీ రాజకీయ కుటుంబం నుంచి వచ్చినా నియోజకవర్గం మీద పట్టు సాధించలేకపోయారు. ఎమ్మెల్యేను ఎదుర్కొనేలా ధీటైన కార్యక్రమాలు రూపొందించడంలో విఫలమవుతున్నారు. నియోజకవర్గంలో ఆమంచి నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు విపక్ష నేత. ఒక్క సంక్షేమ పథకం కూడా చీరాల ప్రజలకి ఇంతవరకు రాలేదు. ఈరోజు కూడా చేనేత రుణమాఫీ జరగలేదు. ఏదైతే చేనేత కార్మికులకి చేనేత పురి అని చెప్పేసి అల్లాడు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు 2000 ఇళ్ళు శాంక్షన్ చేశారు. అప్పుడు 800 ఇళ్లకి శంకుస్థాపన చేశారు. అవన్నీ అసంపూర్ణంగా ఉన్నవి. శిలా పలకాల వరకే పరిమితమైంది కానీ ఎక్కడా వాటిని సంపూర్ణంగా పూర్తి చేసిన విధానం ఎక్కడా లేదు. ప్రతిపక్షం ఆరోపణలను తాను పట్టించుకోబోనంటున్నారు ఎమ్మెల్యే. వచ్చే 2 ఏళ్లలో చేనేత కార్మికుల సమస్యల్ని వీలైనంత వరకు పరిష్కరిస్తానంటున్నారు. అదేవిధంగా అద్భుతంగా చీరాల కూరగాయల మార్కెట్ సుమారు కనీసం మహిళలు ఎక్కువ మంది వస్తారు. 8,000 మంది ప్రజలు అక్కడికి వాళ్ళ కొనుగోళ్ల కోసం కానీ హోల్సేలర్స్ కానీ రైతులు కానీ చాలా పెద్ద యాక్టివిటీ జరిగేది. మురుక్కోపం లాగా ఉండేది. నరకం అనిపించేవాళ్ళు. అనేక రోగాలు వచ్చాయి. అలాంటిది 90 రోజుల్లోనే దాని నిర్మాణం పూర్తి చేసి ఇంతవరకు అదైతే కార్యరూపం దాల్చనమాట. వాస్తవమే అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండదు కాబట్టి సాధ్యమైనంత వరకు అది కూడా సక్రమంగా ఇక్కడ స్థానికంగా ప్రజలకి వృత్తులు ఎవరైతే చేనేతలు ఉన్నారో వాళ్ళకి దీర్ఘకాలికంగా ఉపయోగపడే పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలని 10 మందికి ఉపయోగపడాలని చేస్తే వాళ్ళు ఇండివిజువల్గా ఎవరికొకరికి ఆ రోజుకి 1000, 5,000, 10,000 డబ్బులు పంచేది. LED లైట్లు ఇస్తాము, లేకపోతే ఇంకొక రకమైనటువంటి ఒక చిన్న ఉపయోగం లేనటువంటి లూమ్స్ ఇస్తామని ఇలా రకరకాల ప్రపోజల్స్ పెట్టి 70 కోట్లకి ఆ ప్రాజెక్టు ఫైనాన్షియల్ క్లోజరు కంప్లీట్ చేయడం జరిగింది. ఇలా అది కొంత లేట్ అయినటువంటి వాస్తవం. అవి తప్పితే ఇక్కడేం పెద్ద సమస్యలు లేవు. అవి కూడా మేము సాల్వ్ చేస్తాం. చీరాలలో ఉపాధి అవకాశాలు పెంచుతారంటున్నారు ఆమంచి. మొత్తానికి ఎమ్మెల్యే తీరు మీద మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ఆయన అనుచరుల వ్యవహార శైలి దురుసుగా ఉంటుందన్న అభిప్రాయం కూడా బలంగా ఉంది. టెక్స్టైల్ పార్క్ రూపంలోనో మరో రకంగానో పరిశ్రమలు వస్తేనే ఉపాధి అవకాశాలు పెరుగుతాయంటున్నారు నియోజకవర్గ ప్రజలు.